మున్సిపాలిటీలో ప్రజలే సమాధానం చెప్తారు. వీళ్ళ బుద్ధి మారట్లేదు, ఓడిపోయినా వీళ్ళ బుద్ధి మారట్లేదు. ఎలక తోలు తెచ్చి ఎందాక రుద్దినా నలుపు నలిపే గాని తెలుపు కాదు. అది కేసీఆర్ గారి యొక్క పార్టీ నైజం. సరే వీళ్ళ వైఖరి వంకర ఉన్నప్పుడు కుక్క ఎన్ని రకాల కర్రలు వేసి కట్టినా అది అనేది ఇప్పటిదాకా మామూలు చిన్న చిన్న అన్నారు కదా, కొండను దోవి ఎలికన పట్టలేదు అన్నారు కదా. కొండను దోవి మార్చి లోపు ఎలికన కాదు, పంది కొక్కును పట్టబోతున్నారు పోలీసు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, అసలు పంది కొక్కులు పట్టబోతున్నారు, తెలుసుకోండి మీరు. కాదండి మానవతరావు గారు, ఏదైనా ఎలక బాబోతే పంది కొక్కే తప్ప అసలైన దోషులను పట్టుకుంటామని మాత్రం అధికారికంగా మీరు చెప్పరు. పందికొక్క అంటే అర్థమైంది, అసలు సూత్రధారులు అసలు సూత్రధారులు పట్టుకోబోతున్నారు. ఎప్పుడు మంది ఫోన్లు, మంది కొంపలు ఆర్చిన ఫోన్లని మంది కొంపలు ఆర్చిన వాళ్ళ భాగవతం బట్టబయలు కాబోతుంది. అదేనండి మానవతరావు గారు, వెనకటి చెప్పివాడట నేను లేస్తే మనిషిని కాదని. ఎప్పుడు లేస్తామని అడిగితే సమాధానం మాత్రం ఉండేది కాదు. 2 సంవత్సరాలు పొద్దయింది, ఆ దిక్కుమాల ఫోన్ ట్యాపింగ్ మన నెత్తికి పెట్టి పని పాటు లేకుండా ఊరికే సాక్షుల కింద పిలుస్తారా? మీరు అనుకుంటున్నట్టు వాళ్ళందరినీ సాక్షుల కింద పిలిచి ముద్దాయిలు ఎప్పుడు అవుతారండి? సాక్షుల కింద పిలిచిన వాళ్ళు ఏమైనా అర్థం ఉందా? చెప్పిన సాక్ష్యమే మీకు చట్టం అంటే ముద్దాయిలు వేరండి. సాక్షుల కింద నాకు తెలిసి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోషరావు గారిని, కేసీఆర్ గారిని సాక్షుల కింద పిలిచారు. సాక్షుల కింద పిలిచారు, ముద్దాయిలు ఎలా అవుతారు? బీఆర్ఎస్ పార్టీ విశ్లేషకులు గారు సబ్జెక్ట్ మారండి సార్, సబ్జెక్ట్ మారమని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను బీఆర్ఎస్ విశ్లేషకుని ఏదో తర్వాత చూడొచ్చు. ముందు దీనికి సమాధానం చెప్పండి. దేనికి మీరు అడిగిన ప్రశ్న ఏం చెప్పండి సార్? వాళ్ళని విట్నెస్ల కింద 160 సిఆర్పిసిలు అదే బిఎన్ఎస్ చట్టాల కింద ఇచ్చి పిలిచారు. ఏమండి సిఆర్పిసి అని చెప్పనండి, బిఎన్ఎస్ చట్టాలే కదా, మీరు అప్డేట్ అవ్వండి సార్. సిఆర్పిసి చట్టాలు పోయి బిఎన్ఎస్ 160, సిఆర్పిసి 160. సిఆర్పిసి 160 ఈ 2 చట్టాలు చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి. ఏడు చెప్పనివ్వండి. తెలియదు మీకు? గతంలో బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది, భారత న్యాయ సమితి, అది అప్డేట్ అవ్వండి ఫస్ట్. ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకుల కన్నా ఎక్కువ ఆగమాగం అవుతున్నావు నువ్వు. ఏం ఆగమం? నేను అడిగిన ప్రశ్న బీఆర్ఎస్ నాయకుల కన్నా ఎక్కువ ఆగమవుతున్నావు. ఎందుకు ఆగమవుతున్నావు? భారతీయ నాగరిక సంహిత వచ్చింది అని అంటారు. సరే అంటే నోటీస్ కిందనే ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ అన్ని బిఎన్ఎస్ చేస్తున్నారు సార్. అప్డేట్ అవ్వదు ఏం చేయాలి? మానవతరావు గారు, మీరు అప్డేట్ అయితే ఫస్ట్ బిఎన్ఎస్ చట్టాల గురించి మాట్లాడుకోవచ్చు. నేను బిఎన్ఎస్ అని అదే సిఆర్పిసి అయింది, అదే బిఎన్ఎస్ఎస్ అయింది. 179 బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 179 సిఆర్పిసి 160 అవుతుంది. అంటే ఇది అందరూ ఏమంటారు, సాక్షులు అమాయకంగా మాట్లాడుతారు సాక్షులని. ఈ సాక్షులు కాదు, నిజాలు రాబట్టేందుకు పోలీస్ అధికారి మానవతరావు గారు వాళ్ళు సాక్షుల కిందే పిలవబడ్డారు. మీరు దాని కొత్త ఎవరు చెప్పారు మీకు? చట్టం చెప్పిందా? అనుమానితులు లేకపోతే మీరు విషయాలు చెప్పడం, మీ అనుమానితులు కాదు, జైలుకు పోయిన వాళ్ళు మీ పేరు చెప్పారు. చెప్పండి. నిజం రాబట్టడానికి పిలిచే చట్టమే 160. అంతేగాని మీరు అనుకోబాక రెండోసారి పిలుస్తారు. రోజు కాలక్షేపం అదే కావాలి, రోజు పిలవడం, రోజు కూర్చొని చెప్పడం. సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇస్తే దెబ్బకు అరెస్టే, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా పోలే, ఇంకా అక్కడ దాకా పోలేరు కూడా. మార్చిలో పోద్ది, పండగ నాయకుల కన్నా ఎక్కువ కంగారు పడుతున్నారు విశ్లేషకుడు. కంగారు పడట్లేదు సార్, ప్రతిదీ ఫాలో అవుతాను. ఏంటి తెలంగాణ బీఆర్ఎస్ లో చేరారా మీరు? మీలాగా నేను మళ్ళీ బయటికి రాలేదు. ఏదైనా ఏది వచ్చినా గానీ కండవా కప్పుకుంటాం, కొంటాం. ఏ పార్టీ కండవా కప్పుకోకుండా వ్యభిచారం చేయం మేము. విశ్లేషకుడు అవతారం ఎత్తి పిలిచారంటే ఏం మాట్లాడారండి? నాకు అర్థం కాదు. అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయలేపారండి. అదే రోజు ఇంకో రోజు విచారణకు రావాలి, నోటీస్ ఇవ్వచ్చు కదా. అదే మీరు చేయరట. మేము కూర్చునే రోజు పంచాయతీలు. ఏం మానవతరావు గారు? ఏం మాట్లాడుతాడు? కూల్ మీరు ఎందుకంటే మాట్లాడతాం కాలేను. దయచేసి కండవాలు వేసుకొని డిబేట్ లో కూర్చోండి. కండవాలు అయితే నాకు అర్థం కాదు.
అంటే మీరు విశ్లేషకుడు బీఆర్ఎస్ విశ్లేషకుడా లేకుంటే మామూలు జనరల్ విశ్లేషకుడు అంటే బొమ్మ మీరు బొరుసు మాట్లాడతాడు. అలా అయితే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి బొమ్మ బొరుసు ఎలాగైనా మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీని తిట్టేసి బొమ్మ కాంగ్రెస్ లో ఉనికి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? కాంగ్రెస్ చేసే అభివృద్ధిని ఏం మాట్లాడారండి మానస గారు? తప్పుల్ని కూడా రెండు లేవనెత్తు ఏది అభివృద్ధి ఏది చెప్పండి? విశ్లేషకుడు. సంక్షేమం ఏది? విశ్లేషకుడు అంటే ప్రజలకు ఇస్తారన్న 6 బుల్లెట్లు చెప్పుకుంటున్నారు ఏవి? మాట్లాడతారు. 420 ఇచ్చారు హామీలు ఏవి? అవేవి మాట్లాడరు. జిల్లాల వారీగా అభివృద్ధి ఒకటి చెప్పండి మీరు. జిల్లాల వారీగా అభివృద్ధి చెప్పండి సార్. 33 జిల్లాలవి జీవన్ రెడ్డి గారి పంచాయతీ తేల్చండి చూద్దాం. ఏది అన్ని గుణవిందగంటి సామెతలాగా అన్ని నలుపంతా మీ దగ్గర పెట్టుకుంటే మమ్మల్ని విశ్లేషకులు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏంది నాకు అర్థం కాదు. రేపు వెళ్తున్నారు కదా మున్సిపల్ ఎలక్షన్ కి ఏ కార్పొరేషన్ ఎంత చేశారు చెప్పండి. ఉండేవాళ్ళు ఇట్లాంటి కుహనా విశ్లేషకులు వచ్చేసి ఒక పార్టీ వెనక నుంచి ఒక అవతారం ఎత్తేసి కండవా వేసుకోకుండా ఈ విధంగా విశ్లేషకు దాన్ని కూడా దిగజారుస్తున్నారు స్థాయిని. మానవతరాయ్ గారు మీకు విశ్లేషణ నచ్చకపోతే విశ్లేషకుల మీద ఎందుకు దాడి? నా వ్యక్తిగతంగా మీరు దాడి చేసుకుంటూ చేసుకోండి. మానవతరాయ్ గారు మీకు విశ్లేషణ నచ్చకపోతే విశ్లేషకుల మీద దాడి ఎందుకు? నేను అనేది ఏంటంటే మీకు అనుకూలమైన విశ్లేషణ అనుకూలంగా మాట విశ్లేషకుడు అనుకూలమైన విశ్లేషణ చేయకపోతే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాలకి మీరు చేసిన అభివృద్ధి ఏంటి చెప్పమంటే చెప్పరు. నేను చెప్తా వినండి. చెప్పండి. నీ యొక్క తలసరి ఆదాయాన్ని 4,30,30,000 పెంచడం కట్టారా అంటున్నారు. వినండి, మేము కేసీఆర్ గారు లెక్క అద్భుతమైన కాదండి. మేము 6వ తరగతి పాస్ కాకుండా 10వ తరగతి పాస్ కాకుండా 12వ తరగతిలో పోవండి. మీ కేసీఆర్ గారు కట్టిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన తర్వాత వాటికి ఎలాంటి వాళ్ళకి మీకే మీ రేవంత్ రెడ్డి గారు బతిమాలుకొని రిపేర్ చేస్తారా? రిపేర్ అంటే పాత బిల్లు అడుగుతున్నారు. రిపేర్ చేస్తారా అని డిస్కషన్లు ఉన్నాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులు ఏం మారుతున్నారండి? 2 టీఎంసీలు 10 ఏళ్లలో తీసుకొచ్చిన వాళ్ళట ఆంధ్ర వాళ్ళు 70 టీఎంసీల పైసలు వాళ్ళు తీసుకపోతుంటే మొద్దు నిద్రపోయి చేపల కొరకు రొయ్యల పులుసుకు రోజా పెట్టిన కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు జాతపితలా. ఇప్పుడు దేనికి మీరు తాకట్టు పెట్టారు? ప్రాజెక్ట్ కి దేనికి తాకట్టు పెట్టారు మీరు? రొయ్యల పులుసుకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అపెక్స్ బాడీలో మాట్లాడడానికి కాంట్రడిక్షన్. ప్రసాద్ గారు మీరు బీఆర్ఎస్ నాయకుడు లెక్క మానవతరాయ్ గారు మీకు నచ్చినట్టు మాట్లాడకపోతే అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అపెక్స్ బాడీ మీటింగ్ లో బనకచర్ల ఎజెండాలో కనుక్కోండి. అప్డేట్ 2010 నుంచి డిబేట్లు చేస్తున్నా. విశ్లేషకుడు అనేవాడు ఇట్లా ఉండరు ఎవరు కూడా. విశ్లేషకుడు అనేవాడు నేను అనేది ఈ అంశంలో నచ్చకపోతే అట్లా ముద్ర చేయడం కరెక్ట్ కాదు. నచ్చట్లా అంటే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ చేసే నష్టాన్ని చెప్పండి, లాభాన్ని కూడా చెప్పండి అంటున్నా. మంచిది చెప్పండి, చెప్పండి అంటున్నా. అంతేగాని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది 3,10,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. శ్రీమంతులు మాట్లాడారా? ఎంతకి కేసీఆర్ ఇచ్చిన భజన చేయటం తప్ప ఇంకొకటి లేదు. ఇది విశ్లేషణ అన్నారు. దీన్ని నిజమైన విశ్లేషణలు చచ్చిపోయారండి. తెలంగాణ డిబేట్లలో నిజమైన విశ్లేషకులు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారు. మీలాంటి కృత్రిమ విశ్లేషకులు తయారయ్యారు. వాస్తవాలు కాదని కాంటాక్ట్ చేస్తే డిబేట్ చేయి. బీజేపీయో అవన్నీ మీకు ఎందుకంటే నాకు అర్థం కాదు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు. మానవతరాయ్ గారు మీరు విషయానికి రండి. ఎందుకు ప్రసాద్ గారికి ప్రసాద్ గారికి మీకు కాదు కదా. ఇప్పుడు ఒక్కో అంశంలో ఒక్కో విధంగా ఉండొచ్చు. ప్రసాద్ గారి ఒపీనియన్ ఒక అంశంలో కాంగ్రెస్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక అంశంలో బీఆర్ఎస్ ఉండొచ్చు. అట్లా అందుకే మీరు ప్రసాద్ గారు ఈ డిబేట్ లో కాంగ్రెస్ చేసిన మంచి పని ఒక్కటి చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఆయన విశ్లేషకుడని నాకన్నా ముందు భరత్ గారు చెప్పారు.
ఇందిరమ్మ ఇల్లు చెప్పు, ఒక్క ఇచ్చారు. మాటనే మాట్లాడినవా? అంటే నిన్ను ఏమన్నా బిజినెస్ అది సబ్జెక్ట్ అదని చెప్పాను కదా. కాంగ్రెస్ చేసిన మంచి పని ఆయన ఎందుకు చెప్తారు? మీరు చెప్పాలి. మనం అడుగుతుంది అదే కదా. మీరు కార్పొరేషన్ ఏం చేశారు? 33 జిల్లాలకు మీరేం చెప్పలేకపోతారు, మేము ఎక్కడ చెప్పాలా? మీరు మాకు జిందాబాద్ కొట్టొద్దు, ఏం కొట్టొద్దు. మీరు ఉన్నది మాట్లాడండి. చెప్తున్నా మేము నేనయ్యా చేసిన మరి. తప్పుల్ని, వాళ్ళు చేసిన ఇందిరమ్మ ఇల్లు అవినీతిని, ఇచ్చారు, వాళ్ళు ఉచిత చేసిన బస్సు అవినీతిని ఇచ్చారు, ప్రశ్నిస్తేనే రేషన్ కార్డు విశ్లేషించు. కంటిన్యూషన్ మొదలెట్టి అంతేగాని ఇచ్చుకుంటున్నారు. లక్షల కోట్లు లూటీ భూమి చేసే వాళ్ళని, సర్వే అని పెట్టారు, వాళ్ళని పొగుడుతూ, దాంట్లో దోచుకున్నంత కాంగ్రెస్ పార్టీ దోచుకుంటారు అభివృద్ధి భూములు. చేసే వాళ్ళని తిడుతూ ఇన్ని ఉంటే జరుగుతుంటే ఇంకేంటి చెప్పాలి మిమ్మల్ని కొత్తగా? విశ్లేషకుడు అన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ అంటారు. సరే మన ప్రసాద్ గారి కంటే ఎక్కువ ఈ పాలిటిక్స్ మీద మాట్లాడతాయి. ఎస్ విజయ్ గారు.